ఈ సబ్జెక్ట్ నేర్చుకోబోతా ఉన్నాం. నా పేరు పీటర్. మరి నేను చాలా కాలం భారత్ బైబిల్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశాను. మరక్కడ నేను ఓల్డ్ టెస్ట్మెంట్ టీచ్ చేయలేదు, కానీ అపాలజెటిక్స్, కంపారిటివ్ రిలిజియన్స్ అండ్ మా ఎంటీహెచ్ స్టూడెంట్స్కి రీసెర్చ్ మెథడ్స్ అవి నేను టీచ్ చేస్తూ వచ్చాను. గత 28 to 30 years నుంచి మరి యొక్క టీచింగ్లో నేనున్నాను. అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేసింటారు జాన్ కొంచెం గారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరి నేను ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో థియాలజీ, ఫిలాసఫీకి మధ్యన ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నంలో పిహెచ్డి మరి చేశాను. ఇది నన్ను గూర్చినటువంటి బ్రీఫ్ ఇంట్రో. ప్రస్తుతానికి నేను భారత్ బైబిల్ కళాశాలలో ప్రస్తుతానికి నేను అప్లాగే ఇన్స్టిట్యూట్ని ప్రారంభించి అప్లాగే ఇన్స్టిట్యూట్లో ద్వారా లే పీపుల్కి 2 years అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ని ఇస్తూ ఉన్నాము. తర్వాత అమీర్పేట్లో బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో నేను సంఘ కాపరిగా ఉండి మరి పరిచయం సాగిస్తూ ఉన్నానండి. మరి అప్పుడప్పుడు మరి ఆర్టీఎఫ్ ఫోరంలో మరి ప్యానలిస్ట్గా వెళ్తూ ఉంటాను. సో ఇది నన్ను గురించినటువంటి ఇంట్రడక్షన్. ఐ థింక్ మీకు ప్రతిసారి కూడా ఈ ఇంట్రోస్ తప్పు అనుకుంటున్నాను. టిల్ వి గెట్ టు నో ఫ్యాకల్టీ, ద న్యూ ఫ్యాకల్టీ వచ్చినప్పుడల్లా కూడా మిమ్మల్ని గురించి ఒక చిన్న ఇంట్రో ఇచ్చినట్లయితే, మిమ్మల్ని గురించి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో చెప్పినట్లయితే భవిష్యత్తులో మనం కనెక్ట్ అవ్వటానికి బాగుంటుందని నేను తలస్తూ ఉన్నాను. రైట్. సో brother, this is Anandaraju from Guntur. Yeah, brother. I am a retired assistant commissioner in the Department of Prohibition and Excise, Trade Excise and Income. Yeah, nice meeting you, sir. I am also ప్రార్థన చేసుకుని మనము క్లాస్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తుంటున్నాం. మీ వాక్యం గురించి నేర్చుకోవడానికి, మీ యొక్క వాక్యాన్ని ప్రభా మా యొక్క హృదయాల్లో ప్రభా నేను దాచుకోవటానికి, ప్రభా అర్థవంతంగా ప్రభా నేను మా జీవితాల్లో అన్వయించుకోవటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అనేక మెథడ్స్ని బట్టి, మీన్స్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మరి జేడి ఎడ్వర్డ్స్ సెమినరీని బట్టి, యూకాన్ యూనివర్సిటీని బట్టి మీకు వందనాలు. మరి ఈ రీతిగా నీ ప్రజలైన వారిని ఎక్విప్ చేయటానికి ప్రభు మీరు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ఉదయకాల సమయంలో మీకు సహాయం మాకు మెండుగా అనుగ్రహించి, దేవనైన ప్రభా మీ యొక్క సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించి, ప్రభు ఈ క్లాస్ అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంటానికి కృప చూపి నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈ రోజు నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే మనము నేర్చుకోబోతా ఉంటున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో మనకున్నటువంటి పాత నిబంధన గ్రంథం యొక్క 39 books ని కూడా మనము వాటి యొక్క సర్వే, వాటి యొక్క వాటిలో ఏమున్నది కూలంకషంగా కాదు కానీ స్థూలంగా. కూలంకషంగా అంటే ఇన్ డీటెయిల్, స్థూలంగా అంటే సర్వే. ఉదాహరణకి ఆలోచన చేయండి, హైదరాబాద్ సర్వే చేస్తున్నాం అనుకున్నా, హైదరాబాద్ ఏరియల్ సర్వే చేస్తున్నాం అనుకోండి. హైదరాబాద్ ఏరియల్ సర్వే చేస్తుంటే మనం ఏం చేస్తామంటే ఒక హెలికాప్టర్, స్మాల్ ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ పైన అంతా కూడా తిరిగి నార్దర్న్ సైడ్ ఏముంది, సదరన్ సైడ్ ఏముంది, ఇవన్నీ కూడా మనం లొకేట్ చేసుకుని మనము ఆ యొక్క మెయిన్ థింగ్స్ని మనము ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమన్నాం అంటే సర్వే అన్నాం అనమాట. దాని యొక్క డీటెయిల్స్ మనం వెళ్ళాం. నార్దర్న్ హైదరాబాద్లో
మరి ఐమ్ టెలింగ్ యూ, నార్దర్న్ హైదరాబాద్లో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని చెప్తాం. సదరన్ హైదరాబాద్లో ఇంకోటి ఏదో ఉందని చెప్తాం. సెంట్రల్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది అని చెప్తూ ఉంటాం. అంతవరకే సర్వేలో చేసేది. కూలంకుషంగా అంటే ఇన్ డీటెయిల్గా మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఏంటి, రామోజీ ఫిల్మ్ సిటీలు ఏముంటాయి, ఏమి యాక్టివిటీస్ ఉంటాయి, అలానే మనం బైబిల్ గ్రంథాన్ని ఈ 39 బుక్స్ని మనం చూస్తుంటున్నప్పుడు స్థూలంగా, బికాస్ ఇట్స్ కాల్డ్ సర్వే, ఒక్కొక్క బుక్లో ఏమున్నది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క ఆథర్ ఎవరు, ఎప్పుడు రాశారు, మరి ఆ యొక్క బుక్ రాయటంలో ఉద్దేశం ఏమిటి, మరి ఆ యొక్క బుక్ నుండి దేవుడు ఏమి ఉద్దేశించి ఆ యొక్క పుస్తకాన్ని వ్రాయించాడు, వీటిని మనము చూస్తూ ఉంటాం. మరి మనము హెర్మెనెటిక్స్ నేర్చుకుంటా ఉన్నాం. హెర్మెనెటిక్స్ నేర్చుకున్నప్పుడు కొన్ని సూత్రాలు మనం నేర్చుకున్నాం. ఆ యొక్క సూత్రాల్లో ఒకటి, మనము అబ్జర్వేషన్లో మనము వర్డ్స్ని అబ్జర్వ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. గ్రామర్ని అబ్జర్వ్ చేయాలని మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి స్ట్రక్చర్ని మరి మనం చూడాలని చెప్తూ ఉంటాం. తర్వాత లిటరరీ స్టైల్ని చూడాలని చెప్తూ ఉంటాం. అలానే మరి ఆ యొక్క పందాలో మనము ఆ యొక్క మోడల్లో హెర్మెనెటిక్ ప్రిన్సిపల్స్ యొక్క దృక్కోణంలో మనము ఈ యొక్క సర్వే చేస్తున్నప్పుడు ప్రతి యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ అ హోల్ దానికి స్ట్రక్చర్ ఎలా ఉంది, అది దాన్ని ఎలా నిర్మించారు, ఓల్డ్ టెస్ట్మెంట్ని, ఆ యొక్క దాని యొక్క సమకూర్పు ఎలా చేశారు, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క కూర్పు ఎలాగుంది. ఎప్పుడైతే మనకి కూర్పు ఎలా ఉందనేది తెలుస్తుందో అది మన మనసులో చక్కగా మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఆర్డర్ని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఒక బుక్ ఉన్నది, ఆ యొక్క ఆదికాండం ఉన్నది. ఆదికాండం యొక్క కూర్పు ఎలా ఉంది, స్ట్రక్చర్, ఇంగ్లీష్లో స్ట్రక్చర్ అంటాం, స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్ అనమాట. ప్రతి బుక్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఒక స్ట్రక్చర్లో అది మన కొరకు కంపైల్ చేసి ఇవ్వబడ్డది. కాబట్టి ఆ స్ట్రక్చర్స్ని మనం గమనించుకుంటూ వెళ్తూ ఉంటాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తాము, దాని యొక్క స్ట్రక్చర్ చూస్తూ ఉంటాము, తర్వాత దాని యొక్క థియాలజీ కూడా చూస్తూ ఉంటాం. ఇందులో ఏమేమి రాశారు, ఏమేమి మన కొరకు థియలాజికల్గా అంటే వేదాంత పరంగా, దైవజ్ఞాన శాస్త్ర ప్రకారంగా మనం ఏమేమి ఈ యొక్క బుక్స్లో మనము చూడవచ్చు, దేవుని గురించి ఏం రాశారు, మనిషి గురించి ఏం రాశారు, మనిషి యొక్క పతనం గురించి ఏం రాశారు, మనిషికి దేవుడిచ్చేటువంటి విమోచన గురించి ఏం రాశారు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ యొక్క పుస్తకంలో రాస్తున్నప్పుడు, ఆ మనుషుల గురించి రాస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నవి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి మనము ఈ యొక్క సర్వే చేసేటప్పుడు మల్టీఫెసెటెడ్గా, అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తాము, దాని యొక్క స్ట్రక్చర్ చూస్తాము, దాంట్లో ఉన్నటువంటి బ్రాడ్ థియలాజికల్ ఓవర్వ్యూని మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, న్యూ టెస్ట్మెంట్ సర్వేలు కూడా ఇదే దృక్పథాన్ని మనము అడాప్ట్ చేసుకుని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ యొక్క బైబిల్ సర్వే అంతా కూడా బోత్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ చేసినప్పుడు మొత్తం బైబిల్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా మన మైండ్లోకి వస్తుంది. బైబిల్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆథర్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్, మరి గాడ్స్ ఇంటెంట్, ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకానికి వస్తాయి. తర్వాత దానికి గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశము ఇక బుక్ విషయంలో ఏమైనది అనేది మనకి జ్ఞాపకానికి వస్తుంది. అంచేత మనము ఎప్పుడైతే ఈ దృక్కోణంతో ఈ యొక్క వ్యూతో మనం చూస్తూ ఉంటామో, ఈ వ్యూతో మనము బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటాము. మరి భవిష్యత్తులో మీరు నేర్చుకోబోయేటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్, సిస్టమాటిక్ థియాలజీ, మీరు ఈ యొక్క సర్వేని బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ యొక్క సిస్టమాటిక్ థియాలజీని మరింత లోతుగా మీరు విశ్లేషణ చేయడానికి, బుక్ నుండి బుక్ కంపేర్ చేసుకునేటప్పుడు జెనసిస్ని మరియు న్యూ టెస్ట్మెంట్తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు, ఎక్సడస్లో ఉన్నటువంటి పాసేజెస్ని లేకపోతే ఆ థీమ్ని న్యూ టెస్ట్మెంట్తో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి అర్థవంతం, అది ఆ యొక్క థియాలజీ మనకి చాలా
అర్థవంతంగా మనకు అనిపిస్తుంది అనమాట. యూ కెన్ రియల్లీ ఎంజాయ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద నేచర్ ఆఫ్ గాడ్. సో అంచేత మరి ఓల్డ్ టెస్ట్మెంట్ని ఆ దృక్కోణంలో మనం చూడబోతా ఉంటున్నాం. కాబట్టి వి సీ ఇట్ ఫ్రమ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఇట్స్ థియలాజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్స్, ఇవి మనము చూడబోతా ఉన్నాం. సో డీటెయిల్ స్టడీ మనము చేయట్లేదు, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ సర్వే. వి లుక్ బుక్ ఆఫ్టర్ బుక్, 39 బుక్స్ మనం చూడాలి కాబట్టి బుక్ ఆఫ్టర్ బుక్ మనం చూసుకుంటా మనం వెళ్తూ ఉంటాం. మరి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే గురించి అనేకమైన ఆథర్స్ మరి బుక్స్ రాశారు. మీ కొరకు ఒక బుక్ ని ఐ థింక్ నేను ట్రై టు మేక్ ఎ జిరాక్స్ కాపీ అండ్ గివ్ యూ. ఇంట్రడక్షన్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్ బై హ్యారిసన్. ఇంట్రడక్షన్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్ బై హ్యారిసన్. ఈ యొక్క బుక్ అంతటిని కూడా మరి నేను మీకు ఇవ్వలేను, కానీ ఎందుకంటే ఇది దగ్గరగా 1500 పేజెస్ బుక్. ఇందులో బేసిక్గా ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియచేసేటువంటి కొన్ని థియలాజికల్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి మెటీరియల్ మాత్రం మీకు ఇస్తాను. సో దీన్ని జిరాక్స్ కాపీ చేసి నేను మీకు ఇస్తాను. ఐ థింక్ వీఆర్ అరౌండ్ 19-20 పీపుల్. విల్ సీ హౌ we can distribute those things. మీకు నేను ఈ యొక్క క్లాస్ టీచ్ చేసే కొద్ది కూడా ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు చదవటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ వీల్ గో లిటిల్ డీపర్ ఇన్ టు ది హిస్టరీ, థియాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. మనం అది నేర్చుకుంటాం ద్వారా మనము విల్ హ్యావ్ ద ఎన్రిచ్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ బైబుల్. సో ఈ యొక్క విషయాన్ని మనము యువతి సమయంలో అట్ ద వెరీ అవుట్ సెట్ సో మనం జ్ఞాపం చేసుకుందాం. సో ఐ విల్ ఫాలో హ్యారిసన్స్ బుక్ ఆన్ ది బైబిల్ ఇంట్రడక్షన్. రెండవ ఆథర్ మరి విల్కిన్సన్ యొక్క ఇంట్రడక్షన్ టు ది బైబిల్. ఆ యొక్క మరి నేను బుక్ను కూడా నేను ఫాలో అవుతాను. సో ఆ బుక్ మరి యొక్క అవుట్లైన్ తో పాటు మరొక బుక్ ఉన్నది. నేను ఆ బుక్ మీరు మేబీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ బుక్, విల్కిన్సన్ బుక్. దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. ప్రతి యాక్టివ్ క్రిస్టియన్ కూడా ఆ బుక్ని కలిగి ఉండాలి, ఇంట్రడక్షన్ టు ది బైబిల్ అనేటువంటి బుక్ని. సో అది మీరు అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుని మీరు మరి పొందుకోవచ్చు. మరి మూడవదిగా నేను మీలో కొంతమంది అంటే ఎవరైతే అప్లోగియాలో ట్రైనింగ్ అయ్యారో వారందరికీ కూడా ఈ యొక్క బుక్ మీకు పరిచయమైనటువంటి బుక్. అది డెనిస్ మాక్ గారు రాసినటువంటి బుక్ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే. ఆ యొక్క బుక్ ని కూడా నేను ఫాలో అవుతాను. సో అందులో ప్రాముఖ్యంగా స్ట్రక్చర్స్ గురించి నేను మాట్లాడాను కదా. స్ట్రక్చర్ ఆఫ్ ది బుక్ ని గురించి చాలా చక్కగా వారు ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ పాస్టర్స్ లో వారు వివరిస్తూ ఉంటారు. సో ఈచ్ బుక్ యొక్క స్ట్రక్చర్ ని మనము తేలికైన పద్ధతిలో గుర్తుపెట్టుకోవడానికి అది ఉపయోగకరమైనటువంటి పుస్తకం. సో ఐ విల్ ఫాలో దట్ బుక్ ఆల్సో. సో నేను ఫాలో అయ్యేటువంటి 3 బుక్స్ పేర్లు చెప్పాను. ఒకటి హ్యారిసన్, రెండవది విల్కిన్సన్, మూడవది డెనిస్ మాక్ గారి యొక్క బుక్స్. సో మీకు అంటే అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ స్టడీ ఆన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, you have lots of books available in the market. You can buy and make your own studies. మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క స్టడీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే హిస్టరీలో దేవుడు ఎలా మరి ఆయన పరిపాలన చేశాడు, ఎలా ఆయన తన యొక్క ఉద్దేశాలని నెరవేర్చాడు అనే విషయాలను మనము చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఈ రోజున మరి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మరి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉంటున్నాను. మరి ఈ యొక్క అన్నిటికన్నా ముఖ్యంగా మరి వచ్చే క్లాస్లో నేను ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ 39 బుక్స్ యొక్క జూయిష్ డివిజన్స్, తర్వాత
ప్రజెంట్ మన బైబిల్ డివిజన్స్ని గురించి మనం మాట్లాడతాను. ఈ రోజున ప్రాముఖ్యంగా జెన్సిస్లో మనకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని, అంటే ఒక లిబరల్ థియాలజియన్స్గా, తర్వాత కొంతమంది మరి క్వశ్చన్ చేసేటువంటి బుక్ ఏంటంటే జెన్సిస్ ఆదికాండాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ యొక్క బుక్ యొక్క జెన్సిస్ యొక్క ప్రాముఖ్యంగా ఆదికాండములో మొదటి 11 అధ్యాయాల యొక్క చారిత్రికతను ప్రశ్నించేటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అనేక మంది ఆదికాండ గ్రంథం మొదటి 11 అధ్యాయాల యొక్క హిస్టారిసిటీని ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారు అంటే మరి దాన్ని ఒక మైథాలజీ, ఇట్స్ ఎ మిథలాజికల్ నరేటివ్ అంటారు. అంటే ఒక కట్టు కథ లాంటిది. దాంట్లో లోపల ఏదో ఒక చిన్న నిజం ఉండొచ్చు, కానీ దాని చుట్టూ కూడా అల్లుకున్నదంతా కూడా ఒక కథ అనేటువంటి ఆ యొక్క థియరీని ప్రతిపాదిస్తూ ఉన్నారు. మిథలాజికల్ ఆస్పెక్ట్ అంటారు. అందుకనే కొంతమంది ఉదార థియోలాజియన్స్, అంటే లిబరల్ థియోలాజియన్స్, సో 11 అధ్యాయాల్ని హిస్టారికల్ బుక్స్ గా వారు పరిగణించరు. వారు కేవలము అందులోని భావాన్ని తీసుకుందాం, లెట్ us take the essence of the book, but we should not take it in totality. మనం సంపూర్ణంగా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు, దాని యొక్క భావాన్ని మాత్రం తీసుకుందాము అని చెప్తూ ఉంటారు. బుల్ట్మెన్ అనేటువంటి అతను మైథలాజికల్ థియరీని ఆయన ప్రవేశపెట్టాడు. అంటే ఒక మతంలో ఉన్నటువంటి మైథాలజీ వెనకాల ఉన్న ఎసెన్స్ని తీసుకోవాలి, కానీ మైథాలజీని అంతటిని కూడా మనము తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక సూత్రాన్ని ఆయన ప్రతిపాదించాడు. దాన్ని ఈ యొక్క లిబరల్ థియాలజియన్స్ చాలా విస్తృతంగా మరి బైబిల్కి అప్లై చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అటువంటి కాంటెక్స్ట్ లోనే మనం ఉన్నాం. మన చుట్టూ కూడా చాలా మంది మరి లిబరల్ థియాలజియన్స్ ఉన్నారు. సో లిబరల్ థియాలజియన్స్ యొక్క ఆలోచన విధానము ఆ రీతిగానే ఉంటుంది. ఫస్ట్ 11 chapters ఆఫ్ ద బైబుల్ ఆర్ నాట్ రియల్ చాప్టర్స్, దే ఆర్ ఓన్లీ మైథలాజికల్ నరేటివ్స్ అని వారు చెప్తూ ఉంటారు. ఈ రోజున మనము మరి ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ చదివేటప్పుడు మరి మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. మనము ఎందుకు రైట్ ఫ్రమ్ జెన్సిస్ చాప్టర్ 1 నుంచి కూడా లిటరల్ గా మనం తీసుకుంటాము, మరి ఎందుకు మనము ఈ యొక్క పుస్తకాన్ని అక్షరార్థంగా మనం తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోబోతా ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా వీటిని అడ్రస్ చేయడం కొరకు పేర్లు ఒకవేళ మీరు రాసుకోగలిగినట్లయితే రాసుకోనండి. మొట్టమొదటిగా డాక్యుమెంటరీ హైపోథసిస్ అన్నారు. డాక్యుమెంటరీ హైపోథసిస్. సో మొట్టమొదటిగా ఈ యొక్క పేరు మనకి కొంచెం మీకు అంటే కొత్తగా వచ్చినప్పుడు కూడా దయచేసి తీసుకోండి. డాక్యుమెంటరీ హైపోథసిస్ అంటే ఏమిటంటే ఈ యొక్క పంచకాండ గ్రంథాలని వారు ఎలా వచ్చేది అనేటువంటి ఆలోచన వారు తీసుకుని పంచకాండ గ్రంథాలని, అంటే ఫ్రమ్ జెన్సిస్ టు డ్యూటరానమీ, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండ గ్రంథం వరకు కూడా మరి ఇవి ఎలాగా మరి మనకి అందుబాటులో వచ్చాయి అని అడిగితే మనము సహజంగా మనం ఇచ్చిన రిప్లై ఏంటంటే మోషే ఇచ్చాడు. తర్వాత మోషే ఎలా ఇచ్చాడంటే దైవ ప్రత్యక్షత వలన ఇచ్చాడు అని మనం చెప్తూ ఉంటాం. కానీ మరి ఈ యొక్క స్కాలర్లీ అప్రోచ్ లో వాళ్ళు ఏమనంటారంటే డాక్యుమెంటరీ హైపోథసిస్, మరి ఈ యొక్క నాలుగు సోర్సెస్ నుంచి ఈ యొక్క పంచకాండ గ్రంథాలని వారు కంపైల్ చేశారు, వారు కాంపోజిషన్ చేశారు, వారు కంపైల్ చేసి ఎడిట్ చేసి మనకి ఇచ్చారు. మోసెస్ అండ్ సమ్ అదర్ పీపుల్ వర్ merely worked as editors ఆర్ కంపైలర్స్ అనేటువంటి ఆలోచన వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు. మరి యెహోవిస్ట్ అనేటువంటి వాళ్ళు, ఓకే, తర్వాత
ఎలోహిస్ట్ అనేటువంటి వాడు. జే అంటే యాహెవిస్ట్, జెహోవా. బైబిల్ గ్రంథంలో యెహోవా అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఎలోహిం అనేటువంటి పదాన్ని బట్టి ఎలోహిస్ అనేటువంటి వారు. తర్వాత డ్యూట్రానమిస్ అనేటువంటి వారు. ప్రీస్ట్లీ యాజకత్వానికి సంబంధించిన వారు. ఇలా 4 ప్రాముఖ్యమైనటువంటి సోర్సెస్ ఆది కాండానికి ముందుగా, అంటే మోషే మనకి ఇచ్చినటువంటి పంచకాండాలకు ముందుగా ఈ 4 సోర్సెస్ ఉన్నాయి. ఎవరనంటే యాహ్విస్, ఎలోహిస్, డ్యూట్రానమిస్ అండ్ ప్రీస్ట్లీ. ఈ 4 కూడా ఇండిపెండెంట్ గా ఉన్నాయి. ఈ యొక్క అంటే అవన్నీ కూడా ఆ మరి కలిసి లేవు, వేరు వేరు స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ యొక్క కంపైలర్స్ వారు ఏం చేశారంటే ఈ యొక్క 4 స్ట్రీమ్స్ లో, సోర్సెస్ లో, 4 డాక్యుమెంట్స్ లో నుంచి కూడా యాహ్విస్ నుంచి, ఎలోహిస్ నుంచి, డ్యూట్రానమిస్ నుంచి, ప్రీస్ట్లీ సోర్సెస్ నుంచి ఈ యొక్క మెటీరియల్ తీసుకుని మనకి పెంటటిక్ గా ఇచ్చారు, మనకి పంచకాండాలుగా ఇచ్చారు. అంచేత పంచకాండాల్లో మనకి అనేక రకములైన వైవిధ్యాన్ని మనం చూస్తూ ఉంటాం, గద్య భాగాన్ని చూస్తూ ఉంటాము. లేవికాండం అంతా కూడా మరి ప్రీస్ట్లీ యాజకత్వాన్ని గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాము అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. కొన్ని మరి జెహోవా అని, ఎలోహిం అనేటువంటి పదాన్ని ఇంటర్చేంజబుల్ గా అనేక చోట్ల వారు ఉపయోగించారు. కాబట్టి అవి 2 డిఫరెంట్ స్ట్రీమ్స్, 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆ పాతని ఆ యొక్క మూల గ్రంథాల నుంచి వారు తీసుకుని ఈ పంచకాండ గ్రంథాలని వారు సృష్టించారు అనేటువంటి వాదనను వారు తీసుకుని వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క తర్వాత రెండవదిగా అది మొదటి ఆలోచన, డాక్యుమెంటరీ హైపోథసిస్ అంటారు. రెండవదిగా మరి ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్ అన్నారు. మరి ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్ అంటే మరి ఈ యొక్క సోర్సెస్ 4 కాదు, అనేకమైన నరేటివ్స్. మోషేకి ముందుగా మరి అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు మనం చదువుతున్న కథారూపంగా మనం చదువుతున్న రీతిగా ఒక కథ వెనకాల ఇంకొక కథ ఆ క్రమంలో లేవు. అవి వేరు ప్రాంతాల్లో జరిగాయి, వేరు సందర్భాల్లో జరిగాయి. కానీ ఈ యొక్క ఆ యొక్క ఫ్రాగ్మెంటెడ్, ఇండిపెండెంట్ గా ఫ్రాగ్మెంట్స్ గా ఉన్న వాటిని కంపైల్ చేశారు అనేటువంటిది రెండవ ఆలోచన. మొదటిది జేఈడిపి అనేటువంటి డాక్యుమెంటరీ హైపోథసిస్ లో క్రోనలాజికల్ ఆర్డర్ కొంత ఇస్తారు, కానీ ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్ లో అటువంటి ఆర్డర్ ఏమి కూడా ఇవ్వరు. సో అంచేత ఏమంటారంటే ఈ యొక్క ముక్కలుగా ఉన్న వాటిని మరి వారు కలిపి ఒక పంచకాండ గ్రంథాలుగా ఇచ్చారు అనేటువంటి ఆలోచన చెప్తూ ఉంటారు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే సప్లిమెంటరీ హైపోథసిస్. సో ఈ 3 హైపోథసిస్లు మరి పాత నిబంధన గ్రంథం యొక్క లేక పంచకాండ గ్రంథాల యొక్క ఆవిర్భావానికి మూలంగా చెప్పేటువంటి థియరీస్. దే ఆర్ నాట్ వాట్ we are believing, but they are the theories, the liberal views, or some people they say it's a scholarly view of how the Old Testament had come into existence అన్నప్పుడు వీటిని వారు ప్రతిపాదిస్తుంటారు. సప్లిమెంటరీ థియరీ ఏమని చెప్తుంటారంటే వారు ఈ యొక్క 1920 శతాబ్దాల్లో మరి వీటిని ఒక ఎర్లీ 1922 BCలో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే జెహవిస్, ఎలోహిమ్స్ అనేటువంటి ఆ యొక్క సోర్సెస్ 922 BCలో దొరికాయి. దాని తర్వాత అవి 722లో కలిసి సింథటిక్ గా జేఈ సోర్స్ గా మారింది. తర్వాత 593లో జేఈపిడిగా మారింది. కాబట్టి 400 BCకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇవన్నీ కూడా సంపూర్ణంగా మరి పెంటటిక్ గా మనకి ఆవిర్భవించింది అనేటువంటి ఈ యొక్క ఆలోచనను మరి ఈ యొక్క సప్లిమెంటరీ హైపోథసిస్ వారు ప్రతిపాదిస్తూ ఉంటారు. కాబట్టి
ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ఎలాగ వచ్చింది, లేక ప్రాముఖ్యంగా పెంటటిక్ ఎలాగ వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా కొంతమంది లిబరల్ స్కాలర్స్ ప్రతిపాదించినటువంటి థియరీస్ మనం ఏమన్నామంటే డాక్యుమెంటరీ హైపోథసిస్, ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్, సప్లిమెంటరీ హైపోథసిస్ గా మనం చూస్తూ ఉంటాము. రైట్. సో ఈ 3 హైపోథసిస్ని మనము కొద్దిగా మనం చదువుకుంటాం అనేది మనకు అవసరం. ఎందుకంటే ఒక స్కాలర్లీ అప్రోచ్గా మనం వెళ్తున్నప్పుడు దీనిలో వాస్తవం ఎంత ఉంది, ఇది నిజంగా మనము యాక్సెప్ట్ చేయగలిగిందేనా, ఇంతవరకు కూడా మనము ద రెవల్యూషన్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని మనం నమ్మాం కదా, మరి ఇది మనకి విశ్వాసాన్ని కదిలించేదిగా ఉంటుందా, లేకపోతే మన విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంటుందా, ఈ యొక్క డాక్యుమెంటరీ హైపోథసిస్, ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్, సప్లిమెంటరీ హైపోథసిస్ థియరీస్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి ప్రశ్నకు మనము సమాధానాన్ని మనం వెతుక్కోవాలి. కాబట్టి ఈ రోజున మాత్రం మనము పెంటటిక్ యొక్క ఆవిర్భావాన్ని స్కాలర్లీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన ప్రయత్నంలో ఈ 3 హైపోథసిస్ని వారు తీసుకుని వచ్చారు. అంటే మోషే మరి దైవ ప్రత్యక్షతను ఇవ్వటానికన్నా ముందుగానే, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం రాయటానికి ముందుగానే కొన్ని సోర్సెస్ని ఉపయోగించుకున్నాడు అనేటువంటి ఆ యొక్క కంక్లూషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. సో ఈ యొక్క 3 హైపోథసిస్ ద్వారా మనము నేర్చుకునేది అది. అంచేత ఇందులో కొంత మైథాలజీ ఉన్నది అనేటువంటి ఆ యొక్క అండర్లయింగ్ ప్రిన్సిపల్ని వారు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనము ఈ యొక్క పంచకాండాల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము యాజ్ అన్ ఎవాంజలికల్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్ గురించి మనం క్రిస్టియన్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఈ యొక్క 11 పంచకాండ గ్రంథాలని యొక్క అథెంటిసిటీ, మోషేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ద్వారా అనేటువంటిది మొదటిగాను, ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు అది కూడా మరి 12 అధ్యాయంతో సంబంధం ఉన్నది కాబట్టి మొదటి 11 అధ్యాయాల యొక్క చారిత్రకతను నేను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలకు కొన్ని పాయింట్స్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. రైట్. సో ఈ రోజున ఐఎమ్ ట్రైంగ్ టు టికిల్ యువర్ మైండ్, మీ యొక్క మనసుల్ని కొంచెం కదపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే మనము ఒక ముసులో వేసినట్లుగా చదవటం కాదు, కానీ ఒక ఆలోచన దృక్పథంతో, ఒక క్రిటికల్ వ్యూతో, ఒక విమర్శనా దృక్పథంతో మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఆవిర్భావాలు మన విమర్శనా దృక్పథంతో మనం చూసినప్పుడు విమర్శలు ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రశ్నలు, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ ని శోధిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనలు మనము ఆహ్వానిస్తూ వాటిని మనం రిసీవ్ చేసుకుంటూ ఎలా మనం రిప్లై చేయొచ్చు, ఎలా మనము వీటిని మనం అడ్రస్ చేయొచ్చు అని మనం ఆలోచన చేయవచ్చు. రైట్. సో అంచేత మనం ప్రశ్నలను మనం తీసుకోకపోతే, ప్రశ్నలు ఆలోచింపచేసే ప్రశ్నలు, విమర్శించే ప్రశ్నలను మనము యాక్సెప్ట్ చేయకపోతే, మనము డిఫెండ్ చేసుకోవటానికి మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ఇవాంజలికల్ మన ఫండమెంటల్ ఆ యొక్క ఫెయిత్ని మనము సమర్థించడానికి, డిఫెండ్ చేసుకోవటానికి మనకు అవకాశం ఉండదు. మనము వీటిని మనము రీజనబుల్గా అడ్రస్ చేయకపోతే ఇట్ విల్ బికమ్ ఎ బ్లైండ్ ఫెయిత్ ఇన్ అస్. గుడ్డిగా నమ్ముతున్నట్టుగా ఉంటుంది. హేతుబద్ధంగా, తర్కపరంగా మనము నమ్ముతున్నట్లుగా మనకి ఉండదు. కాబట్టి మనము ఈ యొక్క నేను ఏదైతే డాక్యుమెంటరీ హైపోథసిస్ అని చెప్పానో, మరి ఫ్రాగ్మెంటరీ హైపోథసిస్ అని చెప్పాను, సప్లిమెంటరీ హైపోథసిస్ అని చెప్పాను, వీటిని మనము పరిగణలోకి తీసుకుని మనము ఎలా ఈ యొక్క ప్రశ్నలను మనము సంధించవచ్చు, ఈ యొక్క హిస్టారిసిటీ కాదు, మైథలాజికల్ థింగ్స్ అనేటువంటి ఆలోచన మనం ఎలా రిఫ్యూట్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాము. రైట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి ఉంది. అది ఇట్స్ ఆల్సో లిబరల్ థాట్. ఏమన్నారు అంటే ఇస్రాయేల్ ప్రజలు వారి యొక్క నెరేటివ్లో, వారి యొక్క కథాంశంలో దేవుడు
కేవలము విమోచకుడుగానే ఉన్నాడు. దేవుడు కేవలం విమోచకుడుగానే ఉన్నాడు. సో గాడ్ ఈజ్ రిడీమర్. వారికి దేవుడు యుద్ధసూరుడుగా ఉన్నాడు. అందుకనే మనకి సైన్యములకు అధిపతి యెహోవా, అండ్ సైన్యములకు అధిపతి యెహోవా, ఆ కీర్తనలు చాలా ఉంటాయి. సో పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ నోన్ ఫర్ రెడెంప్టివ్ నరేటివ్. అంటే దేవుని యొక్క విమోచన క్రమాన్ని మాత్రమే వారు తమ యొక్క ఆలోచనలో తీసుకున్నారు. దేవుడు ఆ కానీ ఇశ్రాయేలు ప్రజలకు తాను సృష్టికర్తగా వారు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఒక థియరీ ఏం చెప్పారంటే, ఈ యొక్క ఆదికాండం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయాలు, ఈ యొక్క ఈ యొక్క చాప్టర్స్ ఆఫ్ క్రియేషన్ వర్ నాట్ ద రెవల్యూషన్. ఇశ్రాయేలు ప్రజలు ఆ వారు వారు చెరలోకి వెళ్ళిన తర్వాత చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క కానానీయుల యొక్క క్రియేషన్ స్టోరీస్ వారు విని మనకు కూడా క్రియేషన్ స్టోరీ కావాలి అనేటువంటి దృక్పథంతో వారు తీసుకుని వచ్చారు అనేటువంటి ఒక వాదన తీసుకుని వచ్చారు. తర్వాత ఈజిప్షియన్ క్రియేషన్ స్టోరీస్ యొక్క ఎసెన్స్ ను కూడా వీరు తీసుకున్నారు అనేటువంటి వాదన తీసుకుని వచ్చారు. దీన్ని కూడా మనము ఎలా రిఫ్యూట్ చేయగలము? ఓకే, ఇట్స్ ఈజీ అండ్ ఇట్ లుక్స్ వెరీ రీజనబుల్. ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రీడామినెంట్ ఓల్డ్ టెస్టమెంట్ యొక్క ప్రీడామినెంట్ ఫోర్స్ ఏంటంటే గాడ్ ఈజ్ ఎ రిడీమర్. God is a redeemer. God is a powerful God. God is powerful than any other gods. ఇది వారి యొక్క నెరేటివ్. అయితే ఈ యొక్క క్రియేషన్ నెరేటివ్ని వారు బారో చేసుకున్నారా అనేటువంటి, ఈ యొక్క దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని వారు వేరే చోట్ల నుంచి తీసుకున్నారా అనేటువంటి విషయాన్ని, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనం సమాధానం చెప్పాలి. అట్ ద వెరీ అవుట్ సెట్ మనం అవుట్లైన్లోకి వెళ్ళి ఒక్కొక్క బుక్ యొక్క స్ట్రక్చర్ని మనం చూసే ముందుగా అట్ ద వెరీ అవుట్ సెట్ మనము ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం మనం చెప్పుకుంటూ వెళ్లకుండా మనం ముందుకి వెళ్ళలేము. మీలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మేబీ యూ కెన్ షో యువర్ థమ్స్ అప్ సో దట్ నేను ఆపి మళ్ళా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, కొన్ని పాయింట్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ది పెనిట్రేషన్ ఆఫ్ ద బుక్ with other books. The first thing that we see is about Genesis. ఆదికాండ గ్రంథము అన్ని గ్రంథాల్లో చొచ్చుకుని ఉన్నది. ది ఇంటర్పెనిట్రేషన్ ఆఫ్ ద బుక్, అదర్ బుక్స్, అదర్ 22 బుక్స్. ఆదికాండ గ్రంథం అన్ని గ్రంథాల్లో అవి చొచ్చుకుని ఉన్నది. ఉదాహరణకు ఈ యొక్క వంశావళి గురించిన విషయాన్ని మనం చూసినట్లయితే, కేవలం మనము ఆదికాండ గ్రంథంలో మొదటి అధ్యాయాల్లో మాత్రమే చూడం, కానీ మిగిలిన చోట్ల కూడా మనము వంశావళిని గురించిన విషయం చూస్తాం. జీనియాలజీ ఈజ్ వన్ క్లూ. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం 46 అధ్యాయంలో చూస్తాము. తర్వాత మనం ద్వితీయోపదేశ దినవృత్తాంత గ్రంథాల్లో చూస్తూ ఉంటాము. సో మనము ఈ యొక్క జీనియాలజీని మనము వేరు బుక్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ ఇంటర్పెనిట్రేషన్. మనం ఫైనల్ గా మనము న్యూ టెస్ట్మెంట్ లో చూస్తాము, మత్తయి సువార్తలో చూస్తాము, తిరిగి లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. సో మనకి మొదటి క్లూ ఏంటంటే ఇంటర్పెనిట్రేషన్ ఆఫ్ ద బుక్ విత్ అదర్స్. మిగిలిన పుస్తకాల్లోనికి అది కనపడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. జీనియాలజీ ఇస్ ద ఫస్ట్ క్లూ. వంశావళులు దాన్ని అక్షరార్థంగా అంగీకరించడాన్ని, మిగిలిన ఆథర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి హిస్టారికల్ గా అది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దే టుక్ ఇట్ యాజ్ లిటరల్. మరి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎండోర్స్డ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభువారు వాటిని దానికి సంపూర్ణమైనటువంటి ఆమోద ముద్రను వేసి ఉన్నారు. సో ఇంటర్పెనిట్రేషన్ ఆఫ్ ద బుక్ విత్ అదర్
Pentateuch books is the first principle that we learn. సో అంచేత జీనియలాజికల్ లైన్ ని మనము చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాము. వంశావళుల యొక్క ఆ యొక్క లైన్ ని మనము చూస్తా ఉన్నాము. సంఖ్యాకాండ గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాము. తర్వాత న్యూ టెస్టిమెంట్ రైటర్స్ ప్రస్తావించడాన్ని మనము చూస్తా ఉన్నాము. న్యూ టెస్టిమెంట్ రైటర్స్ ఈ యొక్క జీనియాలజీస్ ని ప్రస్తావించడం చూస్తా ఉన్నాము. రెండవదిగా మన యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క సాక్ష్యం, ద విట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు ఒక డిఫికల్ట్ ఇష్యూని, థియలాజికల్ ఇష్యూని ఆయన అడ్రస్ చేసేటప్పుడు he referred to the first principles. జెనసిస్ లోనికి ఆయన వెళ్ళారు. ఉదాహరణకి వివాహము, విడాకులు. యేసు ప్రభువారి యొక్క శిష్యులు అడిగారు విడాకుల యొక్క లెజిటిమసీ, విడాకుల యొక్క డైవర్స్ యొక్క లెజిటిమసీ గురించి అడిగారు, డైవర్స్ యొక్క అథెంటిసిటీ గురించి అడిగారు. అసలు డైవర్స్ గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ వారికి ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మరి పేతురు అది చాలా డిఫికల్ట్ కదా అన్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? జెనసిస్ చాప్టర్ 2 నుంచి తీసుకున్నారు. తీసుకుని ఆయన అడ్రస్ చేశారు. ఆయన దాన్ని ఖండం చేయటానికి లేక డివోర్స్ ని డిస్కరేజ్ చేయటం కొరకు ఆయన జెనసిస్ చాప్టర్ 2 నుంచి తీసుకుని ఆయన మెన్షన్ చేయటం మనం చూస్తా ఉన్నాం. అండ్ అపోస్టల్ పాల్ ఉమెన్ యొక్క రోల్ గురించి మాట్లాడుతూ మరి ఆయన ఫాల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడు పడిపోయిన స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్డర్ ఆఫ్ ఫాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి మళ్ళీ ఆయన ఎక్కడికి వచ్చాడంటే జెనసిస్ లోనికి రావడం చూస్తా ఉన్నాము. ఫాల్ చాప్టర్ 3లోకి వచ్చాడు. ఎవరు మొదటిగా పడిపోయారు? అవ్వ కదా. ఆర్డర్ ఆఫ్ ఫాల్ గురించి జెనసిస్ మెన్షన్ చేయడం చూస్తా ఉన్నాం. This is not just the 2 examples that are the exhaustive examples. We have number of examples. Whenever there was an issue in the Old Testament that discussed, they settled it down with Genesis, the first principles. మొదటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ తో అదని సెటిల్ డౌన్ చేయటాన్ని మనము చూస్తా ఉంటాము. నోవా ఫ్లడ్ గురించి చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. సో అంచేత యేసుక్రీస్తు ప్రభువారి మొట్టమొదటిగా పెనిట్రేషన్ ఆఫ్ ద బుక్ గురించి మనం చూసాము. రెండవదిగా ద విట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారి యొక్క సాక్ష్యం గురించి మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా ఈ 11వ అధ్యాయం, మొదటి 11 అధ్యాయాల్ని మనము మైథలాజికల్ బుక్ గా మనం కొట్టివేయలేకపోవడం గల కారణం ఏంటంటే, మొదటి 11 అధ్యాయం యొక్క కంటిన్యూయేషన్ 12వ అధ్యాయంలో ఉంది. చాలా సార్లు ఇక లిబరల్ థియోలాజియన్స్ వారు 12వ అధ్యాయాన్ని అథెంటిక్ గా చెప్తారు, రైట్? సో యాక్చువల్లీ ఫ్రమ్ చాప్టర్ 12 కాల్ ఆఫ్ అబ్రహాం నుంచి రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టారికల్ అన్నారు, రైట్? ఫ్రమ్ ద కాల్ ఆఫ్ అబ్రహాం నుంచి రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టారికల్ అన్నారు. గుడ్. కానీ కాల్ ఆఫ్ అబ్రహాంకి, అబ్రహాం యొక్క జీనియాలజీ ఎందులో లింక్ అయినది? వి సీ ఇట్స్ లింక్డ్ అప్ విత్ ది 11th చాప్టర్. 11వ అధ్యాయంతో మరి మనకి లింక్అప్ అయి ఉన్నది. అంచేత మనము 11వ అధ్యాయం లేకుండా 12వ అధ్యాయం రాలేదు, రైట్? 11వ అధ్యాయం యొక్క కొనసాగింపే 12వ అధ్యాయము. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్. అంచేత మనము ఆ రీతిగా మనం తీసుకోవడానికి అవకాశం లేదు, రైట్? నాలుగవదిగా మోషే యొక్క పేగన్ అకౌంట్స్ నుంచి తీసుకుని మరి 11 అధ్యాయాలను తీసుకుని కరెక్ట్ చేసి
ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతలో వాటిని కరెక్ట్ చేసి ఇచ్చాడు అంటారు. అది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు. దేవుడు తన యొక్క ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా ఇస్తాడు. దాన్ని ఒక పాడైపోయినటువంటి పేగన్ లిటరేచర్ని కరెక్ట్ చేసి మోషే ఇవ్వటం కాదు. ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దిస్: గాడ్ హ్యాస్ గివెన్ హిస్ రెవల్యూషన్ టు మోసెస్. దేవుడు మోషేకు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత వెలుగులో మిగిలిన యొక్క ప్రత్యక్షతలను మనము పరిశీలన చేస్తాము. ఇక మీకు డెనిస్ మార్క్ యొక్క ఆయన ఇచ్చినటువంటి ఒక పిక్చర్ మీకు చూపిస్తాను. మనము బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు, ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు, ప్రపంచము యొక్క లెన్స్ లో నుంచి బైబిల్ని మనం చూడట్లేదు. బైబిల్ లెన్స్ లో నుంచి మనం ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద బైబిల్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ వరల్డ్ వ్యూ. బైబిల్ గ్రంథమే ఒక ప్రపంచ దృక్పథాన్ని క్రియేట్ చేస్తుంది. మన యొక్క ఇంటర్ప్రిటేషన్ బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యక్షతను అనుసరించి ఉంటుంది, రైట్? సో అంచేత ఇన్ ద లైట్ ఆఫ్ God's revelation, we see the truth claims of other religions. ఈ స్టేట్మెంట్ ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్, ఇన్ ద లైట్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ వి రిసీవ్, ద స్పెషల్ రెవల్యూషన్ వి రిసీవ్ ఫ్రమ్ ద బైబుల్, వి సీ ద అదర్ రెవల్యూషన్ క్లెయిమ్స్, అదర్ ట్రూత్ క్లెయిమ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్. మిగిలినటువంటి మతాలు, మిగిలిన ప్రత్యక్షతల యొక్క వాళ్ళు చేసే క్లెయిమ్ ని ఈ యొక్క వెలుగులో నుండి మనం చూడాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏదైతే డాక్యుమెంటరీ హైపోథసిస్ గురించి మనం చెప్పామో, అది ఒక థియరీగా ఉందని చెప్పామో, ఆ యొక్క థియరీని మనము వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే అది ఈ యొక్క ఆదికాండ గ్రంథం యొక్క యూనిటీని దెబ్బతీస్తుంది. ఇట్ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద యూనిటీ ఆఫ్ ది బుక్ ఆఫ్ జెనసిస్. ఈ యొక్క ఆదికాండ గ్రంథం యొక్క ఆ యొక్క ఐక్యతను డాక్యుమెంటరీ థియరీ హైపోథసిస్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే డాక్యుమెంటరీ థియరీలో యాహ్వే తర్వాత ఎలోహిం యొక్క నేమ్స్ ని బట్టి ఆ యొక్క స్కూల్స్ వచ్చాయనేటువంటి చెప్పినటువంటి వాదనలో వాస్తవికత లేదు. యాహ్వే ఇస్ ద కవెనెంట్ నేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క యెహోవా అనేటువంటిది, యాహ్వే అనేటువంటిది దేవుని యొక్క నిబంధన పేరైంటున్నది. ఎలోహిం ఇస్ ది ఆర్డినరీ నేమ్ ఆఫ్ గాడ్ ఫర్ హీబ్రూస్. ఎలోహిం అనేది మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క సామాన్యంగా పిలిచేటువంటి పేరు. యాహ్వే అనేటువంటి నిబంధన పేరుగా ఉన్నది. ఎలోహిం అనేటువంటిది అది ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేవుడికి పలికేటువంటి కామన్ నేమ్ గా ఉన్నది. అంచేత మనం 2 స్కూల్స్ గా దాన్ని విభజించడానికి వీల్లేదు. డాక్యుమెంటరీ హైపోథసిస్ యాహ్వే స్కూల్, మరి ఎలోహిం స్కూల్ గా విభజించారు. అలా విభజించడానికి లేదు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యాహ్వే పేరు ఉపయోగించినప్పుడు దేవుని యొక్క నిబంధన పేరుగా గుర్తుపెట్టుకుని నిబంధన సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాము. ఎలోహిం మిగిలిన సామాన్యమైన సందర్భాల్లో జ్ఞాపం చేసుకుంటాము. 5వదిగా మనము ఇమేజ్ ఆఫ్ గాడ్ ని మనము ఈ యొక్క ఆదికాండ గ్రంథంలోనే మనము చూస్తూ ఉంటాం. మిగిలినటువంటి ఆ యొక్క రిలీజియన్స్ లో దేవుని యొక్క ఇమేజ్ గురించి, దేవుని యొక్క లక్షణాల గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన రీతిగా ఇవ్వబడలేదు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పోలికను గురించి ఇవ్వబడింది. మానవుని సృష్టి రెండో అధ్యాయంలో మనం చూచేటువంటిది, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూచేది ఏమిటంటే, దేవుని యొక్క పోలికలో మనము సృష్టించబడ్డాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్, Genesis chapter 1 to 11 are not real, it is mythological, then the question arises, the difficult question arises is the theological significance of the image of God in man. మానవుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ సత్యాన్ని మనము డిస్రప్ట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంచేత
the first 11 chapters of the Bible are very important chapters. They are real. అవి నిజమైనది, అది వాస్తవమైనది, అది దేవుని యొక్క ప్రత్యక్షత వలన మనం పొందుకొని ఉన్నాము, అది చారిత్రకమైనది. మొదటి అందులో థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది. దేవుని యొక్క మానవుడు దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాడు అనేది వాస్తవికతను మనము కోల్పోతాము. మిగిలినటువంటి థియరీస్ ని, హైపోథసిస్ ప్రకారంగా మనము బైబిల్ గ్రంథాన్ని లేక పంచకాండ గ్రంథాలను మనం చదివినట్లయితే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యొక్క సిగ్నిఫికెన్స్, థియలాజికల్ ఇంపార్టెన్స్ మనం చూస్తా ఉన్నాం. ఫాల్ ఆఫ్ మ్యాన్. ఈ 11 అధ్యాయాలు ఒకవేళ మైథలాజికల్ సోర్సెస్ మనం తీసుకున్నట్లయితే, కాననైట్ కానీ లేకపోతే ఈజిప్షియన్ కానీ అదర్ పేగన్ కంట్రీస్ లో ఉన్నటువంటి మైథాలజీని మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇస్ ద మిథాలజీ, మనము మానవుని యొక్క పతనాన్ని అర్థం చేసుకోలేము. ఆదాము పడిపోయాడు, అవ్వ పడిపోయారు, పాపంలో పడిపోయారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. అది fall becomes image of God is going to be distorted and the fall becomes a myth. మానవుడు పడిపోవటం అనేది కూడా ఒక కట్టుకథగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఫాల్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడినప్పుడు, మరి అపోస్టల్స్ ఫాల్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రిన్సిపల్స్ లోనికే వచ్చారు. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వారు వచ్చారు. ఫాల్ ఈజ్ రియల్. మానవుడు పడిపోవటం అనేది వాస్తవం. అండ్ ఫాల్ ఈజ్ హిస్టారికల్. పడిపోవటం అనేది చారిత్రకమైనది. ఇట్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. మరి ఇట్ హ్యాస్ ఎ ప్రిసైజ్ టైం. ఒక సమయంలో వారు పడిపోయారు, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. సో దీన్ని మనము మిగిలినటువంటి థియరీస్ ద్వారా మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. మరి ఒరిజినల్ సిన్ని, మన ఆదాము నుండి వచ్చినటువంటి పాపాన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. చివరిగా సాబత్. ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినమును ఒక మైథాలజీ నుంచి తీసుకుని వారు 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 ఆ యొక్క ఆచారాన్ని పెట్టుకున్నారా, లేకపోతే దేవుని ఆజ్ఞ చొప్పున ఆ యొక్క ఆచారాన్ని పెట్టుకున్నారా? విశ్రాంతి దిన ఆచారం గురించి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా జెనసిస్ ని రిఫర్ చేశారు. జెనసిస్ లో మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ని ఆయన రిఫర్ చేశారు. అంచేత సాబత్ కూడా మరి మనము కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంచేత మనము ఈ యొక్క ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు లార్జర్ పర్స్పెక్టివ్ లో మొత్తం పెంటటిక్ అంతటిని కూడా మనం తీసుకుంటున్నప్పుడు మనము ఇవాంజలికల్ క్రిస్టియన్ పొజిషన్ ప్రకారంగా ఇది దేవుడు తన యొక్క ప్రత్యక్షత వలన మోషేకు అనుగ్రహించినాడు. ఇట్ ఈస్ ది స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాము. రైట్. సో ఇది మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం చూసేటువంటి విషయము. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనము ఫస్ట్ చాప్టర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనము చూసేటువంటి విషయంగా గుర్తుపెట్టుకుంటా ఉన్నాము. అయితే ఈ రోజున మరి ఒక విషయాన్ని మనము చూద్దాము. మనము పాత నిబంధన గ్రంథాన్ని మనము ఎందుకు అధ్యయనం చేయాలి అని అడిగినట్లయితే, డెనిస్ మాక్ గారు మనకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాల్ని మీకు మెన్షన్ చేసి ఈ రోజుకి క్లాస్ నేను ముగిస్తాను. ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ విల్ హ్యావ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ క్లాస్. రైట్. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథాన్ని మనకు ఎంత ప్రాముఖ్యమైనవంటే, పాత నిబంధన గ్రంథము ద్వారానే పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథం ఇమిడి ఉన్నది. కొత్త నిబంధన గ్రంథం మనకు ఇమిడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం ఇమిడి ఉన్నది. పాత నిబంధన గ్రంథము మనలను దేవుని యొక్క క్రీస్తునందు మనలను రక్షణలోనికి నడిపిస్తుంది. పాత నిబంధన గ్రంథం మనలను రక్షణలోనికి నడిపిస్తుంది. నీతి అందు బోధించి తర్బీదునిచ్చి దేవుని సేవకై సిద్ధపరుస్తుంది.
రైట్. పాత నిబంధన గ్రంథం మనం చదవడం ద్వారా మనలను బోధిస్తూ మనకు నిరీక్షణ కలిగించడానికి కారణమవుతుంది. పాత నిబంధన గ్రంథం మనలను దేవుని యందు నిరీక్షణకు కారణంగా ఉంటుంది అనే విషయాన్ని డెనిస్ మాక్ గారు చెప్తూ ఉంటారు. అందుచేత పాత నిబంధన గ్రంథం ఎందుకు అధ్యయనం చేయాలి, ఆ యొక్క పేజ్ మీకు నేను వాట్సాప్ లో పెడతాను. సో వాటిని మీరు చూడవచ్చు. రైట్. సో పాత నిబంధన గ్రంథంలో మనం ఏమేమి చూస్తాము అని అడిగినట్లయితే, వి సీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను మనం చూస్తాము. రెండవదిగా పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తాము అని అంటే, గాడ్ ఈజ్ ఎ సావరిన్ రూలర్, దేవుడు సార్వభౌముడైనటువంటి పరిపాలకుడుగా మనము చూస్తాము. పాత నిబంధన గ్రంథంలో మనం చూసేటువంటి మరి యొక్క థీమ్ ఏమిటంటే, దేవుడు విమోచకుడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తాము. పాత నిబంధన గ్రంథంలో మనం చూసేది ఏమిటంటే, దేవుడు మానవునితో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం, ఓకే, ఫిలసాఫికల్ టర్మ్స్ లో ఎపిస్టమాలజీ అని అంటారు. ఎపిస్టమాలజీ అంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్. ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క థియరీస్, రకరకాలైన థియరీస్, జ్ఞాన సముపార్జన కొరకు వేరు వేరు థియరీస్ వారు అడాప్ట్ చేస్తారు ఫిలాసఫీలో. అవన్నీ కూడా కాగ్నిటివ్ గా ఉంటాయి, అవన్నీ కూడా మేధో సంబంధమైనదిగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో మానవుడికి దేవునికి ఉన్న సంబంధంలో జ్ఞానం అనేది దేవుని గూర్చిన జ్ఞానం అనేది తార్కికంగా రావట్లేదు. దేవుని గూర్చిన జ్ఞానం అనేది అనుభవంగా రావట్లేదు. దేవుని గూర్చిన జ్ఞానం అనేది దేవునితోని మానవుడుకున్నటువంటి సంబంధంలో దేవుని యొక్క ప్రత్యక్షత వలన వస్తుంది. సో the epistemology of the Bible is it's relational. దేవుడు మానవుడు, దేవునికి మానవునికి ఉన్న సంబంధం, దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధంలో మరి పాపం యొక్క ప్రభావము. కాబట్టి ఈ యొక్క దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని, ఆ యొక్క రిలేషనల్ డైమెన్షన్ ని ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనము ప్రస్ఫుటంగా మనం చూస్తాము. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ని మనము కొత్త నిబంధన గ్రంథంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో దాని యొక్క వివరణను పూర్తిగా మనము చూస్తూ ఉంటాం. చేత ఓల్డ్ టెస్ట్మెంట్ థీమ్స్ మనం చూసేది ఏంటంటే, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, సావరెన్ రూల్ ఆఫ్ గాడ్, God as a redeemer God, God as a covenant making God, and God as God's relationship with man. మానవునితో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనము చూస్తూ ఉంటాం. రైట్. సో ఈరోజు మనము ఒక కైండ్ ఆఫ్ బ్రాడ్గా పాత నిబంధన గ్రంథమును అర్థం చేసుకోవటానికి, ప్రాముఖ్యంగా పెంటెటుక్ని అర్థం చేసుకోవటానికి, మరీ ప్రాముఖ్యంగా ఫోకస్డ్గా ఫస్ట్ 11 చాప్టర్స్ ఆఫ్ ది జెన్సిస్ని అర్థం చేసుకోవటానికి బయట నుండి వచ్చినటువంటి వేరు వేరు థియరీస్ని మనం చూచాము. ఈ 3 థియరీస్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా డాక్యుమెంటరీ థియరీ అన్నాము, రెండవదిగా మనము ఫ్రాగ్మెంటరీ థియరీ అన్నాము, మూడవదిగా మనము సప్లిమెంటరీ థియరీ అన్నాము. ఓకే, స్కాలర్లీగా ఈ త్రీ థియరీస్ ద్వారా వారు అప్రోచ్ అవడానికి ప్రయత్నం చేశారు. కానీ మనము ఇవాంజలికల్ క్రిస్టియన్ పొజిషన్లో వీటి వలన ఉన్న కొన్ని సమస్యలు మనం చూచాము. మనము నమ్మేది ఏమిటంటే, ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను వలన మనం పొందుకున్నది, ఇట్స్ గాడ్ స్పెషల్ రెవల్యూషన్ అనే విషయాన్ని మనము ఈ రోజున మనము చూచాము. జెన్సిస్ ఫస్ట్ 11 చాప్టర్స్ని హిస్టారికల్ బుక్స్గా మనం యాక్సెప్ట్ చేయకపోతే వచ్చేటువంటి మొట్టమొదటి కారణం మనం చూసింది ఏంటంటే, జెన్సిస్ ఫస్ట్ 11 చాప్టర్స్ ఎలాగా ఇంటర్పెనిట్రేట్ అయి ఉన్నావో, రెస్ట్ ఆఫ్ బుక్స్లోకి ఎలాగవి ఉన్నావో అనేటువంటి విషయాన్ని చూచాము. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు
జెన్సిస్ 11 చాప్టర్స్ కి గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనము చూచాము. మరి మూడవదిగా జెన్సిస్ ఫస్ట్ 11 చాప్టర్స్ యొక్క థియలాజికల్ సిగ్నిఫికెన్స్ చూచాము. అవి ఎలాగన రెస్ట్ ఆఫ్ ది బైబిల్లో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నావో మనం చూచాము. సో అది మైథాలజీ అయితే మన యొక్క థియాలజీ, మన యొక్క డాక్టరీన్స్ అన్నీ కూడా షేకీగా ఉంటాయి. అది హిస్టారికల్ గా ఎందుకు ఉండవలసి ఉందో దాని గురించి మనము చూచాము. ఇమేజ్ ఆఫ్ గాడ్, ఫాల్ అండ్ సెరమోనియల్ సాబత్ గురించిన విషయాలు మనము చూచాము. రైట్. సో ఈ రోజున మనం ఇవి నేర్చుకున్నాం. మీరు ఎవరైతే రికార్డింగ్ మళ్ళీ వినాలనుకున్నారో వినండి. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. నేను కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. So you can always raise questions. I'll try to answer your questions. మనము కలిసి నేర్చుకుందాం. వచ్చే వారం తిరిగి మనము మళ్ళా ఈ యొక్క జెన్సిస్ ఓల్డ్ టెస్టమెంట్ సర్వే కంటిన్యూ చేస్తాం. ప్రాముఖ్యంగా జెన్సిస్ ని ఇంకొంత లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న ప్రార్థన చెప్పుకుని మనము ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ ఉదయ సమయంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి ప్రభా. బిజీ స్కెడ్యూల్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా నేను ప్రభా మీ యొక్క వాక్యం నేర్చుకోవాలి అనేటువంటి తాత్పర్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నైనా మరి యొక్క ప్రభా జెన్సిస్ మరి బుక్ ని ప్రభా డిస్టార్ట్ చేయడానికి, దానికి హిస్టారిసిటీని కొట్టివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మీరు మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. ఇది వాస్తవంగా జరిగినటువంటి సత్యంగా మేము గుర్తుపెట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి డిఫెన్స్ని బట్టి మీకు వందనాలు తండ్రి. క్లాస్లో మేము ఇంకా కూడా ముందుకు వెళ్తుండగా మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి దేవా. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచినట్టు వాక్య ప్రకారంగా ప్రభా ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా అర్థం చేసుకోవడానికి మా యొక్క మనసులు తెరవమని పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సహాయం మాకు మెండుగా అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను ఐ ట్రై టు మేక్ కాపీస్ అండ్ సెండ్ యూ దిస్ బుక్ as soon as possible అండి. ఓకే సార్, ఒక చిన్న మాట. అది ఇప్పుడు మనము ఏదేను తోట ఉంది కదా సార్, ఏదేను తోటని ఎందుకు మనం సోర్స్ గా చూపించలేకపోయాం సార్? అంటే అది భూమి మీదనే నిర్మించబడింది కదా, సోర్స్ గా చెప్పలేకపోయారు అనేది. అదే అంటే అది ఇంకా దానికి ఎవిడెన్సెస్ ఏం కనపడలేదు అనేది. అదే కదా. అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి అది దాన్ని ఎందుకు చూపించలేకపోయి ఉంటే, అంటే ఒక థియరీ ఒక అంటే అగైన్ ఇవాంజలికల్ పర్స్పెక్టివ్, ఇట్ కుడ్ బి కైండ్ ఆఫ్ రొమాంటిక్ థింగ్. ఆయన ఆ యొక్క తోటను తీసివేశాడు అని చెప్తుంటారు. ఆఫ్టర్ ఫాల్ అది లేకుండా చేశాడు దేవుడు అనే విషయాన్ని చెప్తుంటారు. సంచేద్దానికి అది లేదంటారు. కొంతమంది ఏమంటారంటే ప్రీ ఫాల్ ఆదాము యొక్క పతనానికి ముందు అది ఇట్స్ నాట్ జస్ట్ 1 year 2 years, ఇట్ కుడ్ బి రీజనబుల్ ఇయర్స్. దాని తర్వాత పతనమైన తర్వాత దేవుడు ఆదామును దేవుడు ఆ తోట నుంచి వెలుపు తీసుకువెళ్ళాడని చూస్తున్నాం. కాబట్టి ఇట్ కుడ్ బి ఆదాము పతనానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉండుంటారు. కాబట్టి ఇట్స్ వెరీ ఓల్డ్ అనేటువంటి తాత్పర్యంతో మనకి ఇంకా ఎవిడెన్సెస్ దొరకలేదు, మేబీ దొరకవచ్చు అనేటువంటి వాదన కూడా కొంతమంది చెప్తుంటారు. సో ఈ 2 things. సో బట్ ఏదైనా తోట యొక్క అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ని మనము మే హోప్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హోప్ ఆల్సో, మనకి అథెంటిక్ గా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు దేనైతే ఎండోర్స్ చేశారో దట్స్ ద ఫైనల్ కదా. ఎందుకు యేసు ప్రభు వారి యొక్క వర్డ్స్ మనము ఫైనల్ అథారిటీగా తీసుకుంటున్నామంటే హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. సో ఆయన రిజరెక్షన్ ఇస్ ద మనకి కీ పాయింట్. అంచేత
from the resurrection of Christ's point, whatever he said, whatever he endorsed, is the truth. వండర్ఫుల్ సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. Thank you. Any questions? Yeah, we can take some questions. Very valid question also. అందరూ కూడా ఆ ప్రశ్నను రాసుకోవాలి. ఏదైనా తోట ఏమైంది, లేక ఏదైనా తోటను గురించిన పురావస్తు ఆధారాలు ఏవి అనేటువంటి ప్రశ్న మనం అందరూ రాసుకోవాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇఫ్ సంబడి ఆస్క్స్, we can always answer that question. అంటే మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దట్ ద ఫస్ట్ 11 chapters ఆఫ్ జెనసిస్ ఆర్ ఇన్ కంటిన్యూషన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది బుక్ అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. రెండవది, హిస్టారిసిటీ ఆఫ్ ది ఫస్ట్ 11 chapters మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. రైట్, చారిత్రకమైనవి. ఓకే, దే ఆర్ నాట్ మైథలాజికల్ అనేటువంటి విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. రైట్, అది మనం మనసులో పెట్టుకోవాలి. Pastor, this is Nancy here. Yeah. On the contrary to the question what Naveen Pastor has said, I mean, I just wanted to have a conversation about this Garden of Eden. Yeah. But as in the first, I mean, once Adam and Eve committed sin, the Lord has taken them out from the Garden of Eden and he placed angels there, right? So does it mean that it is still existing? Does it mean by? Is it still existing? No, that's what we are saying, right? So we were not very sure where it is, and maybe for us after a certain period. So అది ఎందుకు అని అంటే it's basically the fruit of life కదా, జీవం వచ్చేటువంటి. సో గాడ్ ఎందుకు అందు నుంచి వెళ్ళగొట్టాడు? వారు ఆ యొక్క నిత్యము జీవించే ఫలాన్ని తిని నిత్యముగా పాపులుగా ఉంటారేమోనని. And if they eat that after fall, they will not die, they will live forever as sinners. So అక్కడ డెత్ అనేది is a blessing for us. Okay. అంటే mortal and immortal is there now. Yeah, so he made us mortal, which is a blessing for us. Otherwise we would not have the salvation, opportunity to receive the salvation. రక్షించబడటానికి అవకాశమే ఉండేది కాదు ఆ యొక్క ఫలాన్ని తిని ఉంటే. చిన్న థాట్ నాకు ప్రభా అండి. ప్రభా ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టనని రాయబడింది కదా. అయితే వాళ్ళు పాపం చేసినందువల్ల వాళ్ళకి వస్త్రాలు కుట్టించి వాళ్ళని గెంటేసి కాపలా పెట్టాడు దేవుడు. ఇన్ కేస్ మనము దాన్ని కనుగొంటే మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది, మళ్ళీ పాపం చేసే ఛాన్స్ ఉందని, ఒకవేళ దేవుడు మనకు కనిపించకుండా చేశాడేమో అని నా థాట్. వెరీ గుడ్. It's a mystery, right? Yeah. Thank you very much, Prabhas Sam garu. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూ కెన్ ఓపెన్ అప్ యువర్ వీడియో అండ్ స్పీక్ సో దట్ మీ ఫేసెస్ నేను ఐ కెన్ రిమెంబర్. మనకి కొంచెం భవిష్యత్తులో మనం ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా బాగుంటుంది మనకి, రైట్? దట్ విల్ బి మై humble submission. Yeah. Pastor, another question. Yeah. As I mean, this is not a question, but just wanted to clarify about studying and too much of history. I feel too much of theory and too much of history, right? The Old Testament is, and genealogy, names, and all that. So is enough for us to the Old Testament? I'm losing, actually. I didn't get your question straight, sister, because I think there is a net problem.
Can you hear me? Yeah. When I on my video, the internet is Yeah, becoming then you very can bad. off and speak. Yeah, Just give me. I'll type in my question. sure. I'll type in my question, Pastor. Yeah, sure, Andy. Yeah. Yeah, for today we are done. Those of you can leave, please leave. And if you have question, maybe you can